dogs from India. So most of the bred India dogs have been campaigning out of country, and we made them champion. Won more than 50 Western shows in India and more than 30-40 best puppy shows. And a lot of top winning dogs I've handled. And for the first time I'm coming to Rajahmundry for judging. Before this I've judged more than 4-5 shows. And I thank organizer Mr. Tarun for inviting me here for judging. And thank you so much. I wish this show goes well and goes successfully. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్బీసీ రాజమండ్రి బ్రీడ్ కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ పలు రకాల బ్రీడ్లు అయితే ప్రదర్శన అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం ఏదైతే బౌ అనే సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ డాగ్ షోకి అయితే విపరీతమైన ఆదరణ అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ పలు రకాల బ్రీడ్ల ప్రదర్శన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ ప్రదర్శన వీక్షించడానికి అయితే పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా ఎక్కువ మంది ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రేక్షకులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ డాగ్ షో నిర్వహణ ఎలా ఉంది. మేడం చెప్పండి, ఈ రాజమండ్రిలో ఇటువంటి పెట్ షోలు నిర్వహించడం వల్ల ఎలా ఉంది? మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వీటికి ఎటువంటి ఆదరణ? చాలా చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఇంత డాగ్ షో అనేది జరుగుతుందనేది ఎప్పుడు కూడా మేము అనుకోలేదండి. రాజమండ్రిలో ఫస్ట్గా మన తూర్పుగోదావరి జిల్లాలో ఇంత అద్భుతమైన డాగ్ షో జరుగుతున్నందుకు చాలా సంతోషం. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా చాలా సంతోషపడుతున్నారు. అనేక జాతులు కుక్క అంటే బోబో అనే అనుకునేవారు, కానీ ఇప్పుడు ఈ షో చూశాక నిజంగా ప్రతి ఒక్కరు కూడా కుక్కలను పెంచుతూ విశ్వాసం కలది కుక్క అనే దాన్ని డాగ్ షోని అనుకుంటున్నారు. అలాగే ఎక్కడ కూడా అమెరికాలోనైనా ఒక హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా చూసాము. ఇప్పుడు మన రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో ఇలా జరగడం ఆశ్చర్యకరం. ప్రతి జాతి కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ ప్రదర్శనలు ఇస్తుంటే మాకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం రాజమండ్రిలో ఈ డాగ్ షో జరగడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఎక్సైట్గా వచ్చాము, మేము మా ఫ్యామిలీ అంతా వచ్చాము. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి, ఏ విధంగా ఉంది డాగ్ షో? చాలా బాగుందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇలాంటి షోలు మనం ఎప్పుడైనా హైదరాబాద్లో కానీ వేరే ప్రాంతంలో చూడొచ్చు, కానీ ఇది ఏంటంటే మనకి చాలా విందుగా ఉంది, చాలా బాగా ఉంది ఇక్కడ మన రాజమండ్రిలో ఎలా పెట్టడం. ఈ డాగ్ షోకి సంబంధించి ఇక్కడైతే వీరంతా కూడా ఇటువంటి డాగ్ షోలు ఏదైతే కేవలం నగరాలకే పరిమితమైన మెట్రో నగరాల్లో సిటీలకే పరిమితమైన ఈ డాగ్ షో ఫస్ట్ టైం రాజమండ్రిలో నిర్వహించడం చాలా హ్యాపీగా ఉందని, ఇటువంటి పెట్ షోలు ఇంకా మరిన్ని రాజమండ్రిలో నిర్వహించాలని కూడా వీరంతా కోరుతున్న పరిస్థితి అయితే. రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ పెట్టడం చాలా రేర్ అండ్ చాలా మన సైడ్ బ్రీడ్ కాంపిటీషన్స్ పెట్టడం చాలా తక్కువ. ఇక్కడ ఇలా బ్రీడ్ కాంపిటీషన్స్ పెట్టడం చాలా అందరికీ చాలా మంచిగానే ఉంది. అండ్ మెయిన్ పెట్ పేరెంట్స్ అందరికీ బ్రీడ్స్ గురించి కానీ చాలా వరకు
ఎలా పెంచాలో ప్యాంపరింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటారు ఖచ్చితంగా ప్రతిదాన్ని. వీటిలో కూడా స్పోర్ట్స్మెన్షిప్ పెంచడం, వీటికి ఒక బ్రెయిన్ని పెంచాలి అంటే దానికి కావాల్సిన క్వాలిటీస్ కానీ ఇవన్నీ ఒక డాగ్ షోలో చూస్తారు. ఒక పేరెంట్ పెంచేటప్పుడు మాత్రం అంతా క్లియర్గా చూసుకుంటారు. ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్స్ కానీ రెగ్యులర్గా డివార్మింగ్స్ కానీ షెడ్యూల్స్ కానీ అన్నీ చేసుకుంటూ చాలా క్లియర్గా చేస్తూ ఉంటారు. ఇలాంటి గేమ్స్ జరగడం వల్ల ఈ డాగ్స్లో కూడా స్పోర్ట్స్మెన్షిప్, ఇప్పుడు సపోజ్ వేరే డాగ్స్ని చూసి అరగడం అవన్నీ చేస్తూ ఉంటాయి. సో ఇలా కంట్రోల్డ్గానే ఉంటాయి, ట్రైనింగ్లోనే ఉంటాయి. ట్రైన్ డాగ్స్ కూడా చాలా వరకు బెటర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఈ ఛాంపియన్స్ వల్ల. షోకి చాలా డిఫరెంట్ బ్రీడ్స్ వచ్చాయి. లైక్ జర్మన్ షెపర్డ్, మినీ పొమేరియన్స్, సెయింట్ బెర్నార్డ్స్ అండ్ చాలా రేర్ బ్రీడ్స్ కూడా వచ్చాయి. లైక్ జస్ట్ షెపర్డ్స్ అవి కూడా చాలా వచ్చాయి. అండ్ పూడిల్స్ కూడా చాలా వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 200 ఎంట్రీస్ అయితే రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఎవ్రీ డాగ్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు. అండ్ మెయిన్ బ్రీడ్ క్వాలిటీస్ అయితే చూసి ప్రైజెస్ ఇస్తున్నారు. ఈ డాగ్స్ని ఇంత రేర్గా అందరూ పెట్ ఓనర్స్ ఒక చోట కలవడం అయితే చాలా అరుదైన సిచ్యువేషన్ ఇది. ఒకరు డాగ్ గురించి చెప్పుకుంటూనే ఉన్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవే చాలా అగ్రెసివ్ డాగ్స్, ఇవి కూడా ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఇక్కడ తిరుగుతున్నాయంటే అన్ని వాటిని చూసి వాటికి తెలుస్తూ ఉంటాయి. అండ్ వీటితో మనం వేరే వాటిని చూసి అరవకూడదు అనే సిచ్యువేషన్స్లో ఉంటాయన్నమాట. దీని పేరు మినీ ఫామ్ అండి. 1 year అయింది. ఇది చాలా ఎర్లీ మార్నింగ్ 4కి లేచిపోద్ది. 6కి కొంచెం వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తుంది. 6 ఆ లోపల పడుకుంటుంది. మళ్ళీ 1కి లేస్తుంది. ఫుడ్ తింటుంది. ఫుడ్ తింటుంది, మళ్ళీ పడుకుంటుంది. కొంచెం తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుందండి. ఎవరిని కూడా రానివ్వదు. నైట్ 2 అయినా సరే చిన్న చలుపుడు అయితే మాత్రం లేచిపోతుంది. అరిచేస్తుంది, చాలా గట్టిగా అరిచేస్తుంది. దీని కేకలను బట్టి మేము చూస్తాం. పైకి చిన్నగా కనబడుతుంది కానీ చాలా ఇంటెలిజెంట్ అనమాట. చాలా ఎక్కువ కేర్ఫుల్ తీసుకుంటుంది. ఎవరు వచ్చినా సరే అసలు ఎవరిని రానివ్వదు. ఒక పిల్లిని కానీ, ఒక దోమను కానీ, ఒక చీమను కానీ, దేన్ని కూడా, బల్లిని కూడా రానివ్వదు. చేత్తో కొట్టు చంపేస్తుంది. చాలా మంచిదండి ఇది. అసలు ఎవరైనా సరే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోద్ది. ఇలాంటి షో రాజమండ్రిలో ఉండటం చాలా హ్యాపీ. వీ హ్యావ్ 2 breeds, one Saint Bernard and one Rottweiler, and this is 1 year old and this is 10 months old. ఈ వచ్చాక చాలా హ్యాపీగా ఉంటున్నాము. లైక్ కిడ్స్ అన్నమాట. దట్స్ ఆల్. పెట్ షాప్ అండ్ స్పా బ్రీడింగ్ చేస్తున్నాం. బాయిల్డ్ ఎగ్ ఛాంపియన్షిప్ సీజన్ బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాము అందరికీ కూడా. అండ్ స్పెషల్ థాంక్స్ రాయల్ కెనాన్ పెట్టినాము ఈవినింగ్ అండ్ మార్నింగ్. And today's event is managed by Alexa and Arsenal. పిల్లల కన్నా ఎక్కువ, 2 kids కన్నా ఎక్కువ. మాది బ్రీడ్ వచ్చి జర్మన్ షెపర్డ్ మేల్, వయసు వచ్చి 2 years. రాజమండ్రి ఫస్ట్ టైం కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాజమండ్రి తీసుకొచ్చాం. తరుణ్ గారికి వెరీ థ్యాంక్స్. మా డాగ్ కప్పు వచ్చింది. మా డాగ్కి వచ్చి మార్నింగ్ మట్టు ఫీడింగ్ ఒక 3 eggs ఇస్తాం. తర్వాత పెడిగ్రీ కెనల్ బ్రేక్ ఇస్తాం. ఇంకా ఎర్లీ టైం వాకింగ్, రన్నింగ్ అన్నీ చేస్తాం. డాగ్ వచ్చి మంచి హెల్తీగా ఉంటుంది అన్న. మంచి బ్రీడ్, సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది పప్పి అయితే. దీన్ని బట్టి అయితే చాలామంది జర్మన్ షెపర్డ్ చూసుకోవచ్చు. జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అనేది ఇంటికి సెక్యూరిటీ బాగుంటుంది అన్నమాట. జర్మన్ షెపర్డ్ బ్రీడ్ జర్మన్ షెపర్డ్ సింబా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఫుడ్ అది ఫ్యామిలీ డాగ్ ఇది, అసలు ఏ డ్యామేజ్ ఏమీ ఉండదు దీంతో. మనకి చాలా హ్యాపీగా నీట్గా అలా డైలీ ఒక 2 times వాక్ తీసుకెళ్తుంటే జర్మన్ షెపర్డ్కి లెగ్స్ వెనకాల ఏం బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఫుడ్ అది పెడిగ్రీ అది నార్మల్ ఫుడ్, కర్డ్ రైస్ అంతే. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం పెంచే విధానం బట్టి అంతే. కేవలం మనం ఎంత బాగా పెంచితే చాలా లవ్లీగా ఉంటుంది. హ్యాపీ. ఇది బీగిల్ బ్రీడ్. ఇది 8 months ఓల్డ్. దీనికి ఆల్మోస్ట్ ఇంట్లో ఫుడ్ ఇవ్వడం అంటే ఏం జరగదు. బేబీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే మాత్రమే వస్తూ జరుగుతూ ఉంటుంది. మేము రాయల్ కెనిన్ దాని ఫ్యాట్ కోసం చేస్తాము. మోస్ట్లీ ఈ మధ్యన వెజిటేరియన్ ఎక్కువ తినడం స్టార్ట్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ చికెన్ కంటే కూడా మేము కీరా లేదంటే క్యారెట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తింటుంది. ఇన్ఫ్యాక్ట్ తెచ్చిన వెజిటేబుల్స్ కూడా ఆటోమేటిక్గా తీసుకుని తింటూ ఉంటుంది. నేను ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకుంటాను వెదర్ ఇట్స్ గుడ్ టు ఫీడ్ ఫర్ డాగ్సా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి మేము ఇస్తామండి.
ఈ పోటీ ఇదే రాజమండ్రి జరగడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తీసుకొచ్చి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చిన ద్వారా వేరే ఇంకా ఏ బ్రీడ్స్ ఉన్నాయి, ఎలా హెల్దీగా ఉంటున్నాయి, వాళ్ళు ఏం ఫుడ్ వేస్తున్నారు కూడా తెలుసుకుంటే మా డాగ్ కూడా పెట్టడానికి కొంచెం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. బ్రీడ్ అయితే డాబర్మెన్ అన్న. ఇది రోజు డైలీ ఫీడ్ వచ్చి ఎనండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా ఎనండి, విత్ వర్కౌట్స్ ఉంటాయి. సెకండ్ ప్రైజ్ కొట్టింది అన్న డాబర్మెన్ పించర్. రోజు ఎనండి, రాయల్ కెనల్ అంతే, ఫుల్ ఫ్రెండ్లీ అన్న. నేను చందన. ఇది సింబా బ్రీడ్ చావ్ చావ్. అండ్ ఇది రోజుకి ఒక 6 eggs తింటుంది. అండ్ దీని ఏజ్ 1 year. ఫ్రెండ్లీగానే ఉంటుంది. నార్మల్ ఏదైనా చిన్న బ్రీడ్స్తో పాటు పెంచితే ఫ్రెండ్లీగానే ఉంటుంది. మామూలుగా అగ్రెసివ్ పెంచకూడదు, కొంచెం టై చేయకూడదు. ఇంట్లో కొంచెం ఫ్రెండ్లీగా చూసుకుంటే ఫ్రెండ్లీగా ఉంటుంది. కొంచెం పేషెన్స్ తక్కువ, ఒక చోట ఉండదు, ఎప్పుడు పడుకునే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 12 to 18 hours పడుకునే ఉంటుంది. ఇది గుంటూరు నుంచి తీసుకొచ్చాము, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇది కాస్ట్ ఒక 60,000 to 70,000 ఉండొచ్చు. This is Shinto Pug, 3 years old. This food is carrying Royal Canin food. It's very friendly dog. It's too friendly and cute and nice. And it's also very energetic and very healthy. చాలా బాగుంటుంది. అందరితోని చాలా క్లోజ్గా మూవ్ ఆన్ అవుద్ది. ఎవరితోనైనా ఇట్టే మింగిల్ అవుద్ది. చాలా బాగుంటుంది. అండ్ ఇది రాయల్ కెనాన్ ఫుడ్ తినడం వల్ల ఇంత క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్లీ నేచర్ కూడా బాగా ఎక్కువ. షేకెండ్స్ ఇవ్వడం, హగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తుంది. చాలా బాగుంటుంది. పర్సనల్గా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మన దగ్గరే పడుకుంటుంది, మనిషి పడుకున్నట్టు పడుకుంటుంది. అదిగోండి, ఇదే ఎగ్జాంపుల్. దీని పేరు లేసా. దీన్ని 1 year 1 month దాకా పెంచాం. దీని ఫుడ్ ఏంటంటే రాయల్ కెనాల్ తింటుంది. ఇంకా దీని బ్రీడ్ ఏమో పొడేలి అంతే. థ్యాంక్ యూ. పర్లేదు, బాగానే ఉంటుంది. ఫ్రెండ్లీగా అందరితో క్లోజ్గా ఉంటుంది. పర్లేదు, మంచి బ్రీడ్. అందరితో స్నేహంగా ప్రేమగా ఉంటుంది. జిల్లా రాజమండ్రిలో బీబీసీ డాగ్ షో అయితే గ్రాండ్గా అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే ఇక్కడ గ్రాండ్గా ఈ డాగ్ షో అయితే నిర్వహిస్తున్నారు. దీనికి రాజమండ్రికి చెందిన బౌ పెట్ షో అధినేత తరుణ్ అయితే మనతో ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ పెట్ షో అయితే నిర్వహణ జరుగుతుంది. తరుణ్ గారు, ఏ విధంగా ఉంది? ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఈ డాగ్ షో నిర్వహించడం, ఎటువంటి ఆదరణ లభిస్తుంది? అదేవిధంగా ఎంతమంది ఎంట్రీస్ అయితే ఈ రోజు నమోదు? సార్, అరౌండ్ ఎంట్రీస్ అయితే ఓన్లీ డాగ్ ఎంట్రీస్ వచ్చేసి అరౌండ్ 150+ ఎంట్రీస్ వచ్చాయి సార్. ఇప్పుడు పీపుల్ ఎంట్రీ అయితే మాత్రం అరౌండ్ 5,000+ ఎంట్రీస్ అయితే మాత్రం మనందరికీ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ లేనంత క్రౌడ్, ఒక మినీ ఫెస్ట్ కింద ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుందండి. ఎన్నడూ లేనిది, అరౌండ్ మనకి ఒక 20 సంవత్సరాలు అయ్యింది పెట్ షో జరిగి, డాగ్ షో. అలాంటిది ఇప్పుడు జరుగుతుండటం, మొత్తం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్ ఎక్కువైన వాళ్ళు అందరూ కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు వచ్చి చూడడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేము చేసిన ప్రయత్నం చాలా వరకు మాకు చాలా ఇదైందని చెప్పుకోవచ్చు. మాకు దీనికి ఇది చేయడానికి గల కారణం ఏంటంటే మెట్రో సిటీస్కి ఏమాత్రం తగ్గకుండా చేద్దామనే ఉద్దేశంతో మేము రాజమండ్రిలో చేయడం జరిగింది. సో ఆ విధంగా మేము చేసామని అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఎవ్రీ సీజన్ ఇలాగే ఈ విధంగానే ఇంకా మెరుగ్గానే చేస్తామని మీకు చెప్తున్నాను సార్.
ఇప్పుడు ఈ వచ్చిన ఏ అయితే డాగ్స్ ఉన్నాయో వీటన్నిటిని ఇక్కడ అయితే షో అయితే జరుగుతుంది. విజేతలుగా ఏ విధమైన ప్రామాణికలు తీసుకుని వాటిని విజేతలుగా గుర్తించడం జరుగుతుంది. సార్ ఇది వచ్చేసరికి మనకి KCI ఫార్మేట్లోనే జరుగుతుంది సార్. గ్రూప్ వైజ్ డివైడ్ చేస్తున్నారండి. గ్రూప్ BOB ఇస్తున్నారు. గ్రూప్ వైజ్ ఫస్ట్ ఇన్ బెస్ట్ షో, సెకండ్ బెస్ట్ షో, అలాగే 8 ట్రోఫీస్ ఉంటాయి. బెస్ట్ ఇన్ పప్పీ అండ్ రిజర్వ్ ఇన్ పప్పీ, బెస్ట్ ఆఫ్ షో ఉంటుంది. ఇవన్నీ కూడా సేమ్ KCI ప్యాటర్న్ ఎట్లాగ ఉంటుందో అలాగే జరుగుతుందండి. ఏమాత్రం తగ్గకుండానే మనకి జడ్జ్ అనే ఆయన కూడా దిలీప్ గౌడ గారు ఈజ్ ద వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్ అండ్ ది బెస్ట్ జడ్జ్ అండి. సో అందులో ఏ మాత్రం చూడకలేదు. బెస్ట్ పప్పీ ఏదైతే, బెస్ట్ డాగ్ ఏదైతే ఉంటుందో అది ట్రోఫీ గెలుచుకొని వెళ్తుంది. ఏ మాత్రం అందులో మనకి వెనకడ చేసే ప్రసక్తే లేదు. ఏది బాగుంటే దానికే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. ప్రస్తుతం ఇక్కడ ఎన్ని రకాల బ్రీడ్స్ ఈ రోజు ప్రదర్శనలోకి అరౌండ్ 15 to 20 బ్రీడ్స్ దాకా మనకి ఈ రోజు ఇక్కడ రావడం జరిగిందండి. అరౌండ్ 150+ డాగ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. అయితే ఇక్కడ ఈ డాగ్ షో నిర్వహించడానికి ప్రధాన భూమిక పోషించారు ఇక్కడ శ్రీనిధి వెంచర్స్ వారు. రాజు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఇక్కడ ఇటువంటి డాగ్ షో నిర్వహించడానికి ముందుకు వచ్చారు కదా, ఎలా బాగుందండి. అంటే ఈ షోలో ఇంకెలా చేయాలి, ఎందుకంటే అందరికీ అవగాహన కలగాలి. అందరికీ అవగాహన కలిగడం బాగుంటుందని చెప్పి ఆయన నిర్వహిస్తానన్నారు. దానికి మా కంపెనీ సైడ్ నుంచి మేము సపోర్ట్ చేసాము. మాది SVB నిధి లిమిటెడ్ అండి, ప్రకాష్ నగర్, అండ్ PG వెంచర్స్ అండ్ ప్రాఫిట్ జెనెక్స్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ. అయితే ఈ షోస్ చాలా మటుకి నిర్వహించాలి, ఎక్కువగా ఎవరి ఇయర్ నిర్వహిస్తే ఇంకా బాగుంటుందేమో చెప్పి మా అభిప్రాయం. వాళ్ళకి ఎనీ టైం ఏ సపోర్ట్ కావాలని మేము హెల్ప్ చేయడానికి. అయితే రాజమండ్రిలో ఫస్ట్ టైం అయితే ఈ బౌ స్పెట్ షాప్ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో ఈ డాగ్ షోని అయితే నిర్వహిస్తున్నారు. దీనికైతే ప్రజాదరణ చాలా బాగుందని నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా దీనికి పూర్తి స్థాయిలో శ్రీనిధి PBC శ్రీనిధి వెంచర్స్ అయితే సహాయ సహకారాలు అందించింది. అదేవిధంగా ఇటువంటి పెట్ షోలు అయితే రాజమండ్రిలో తరచూ జరగాలని, దానికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా ఇక్కడ ఈ శ్రీనిధి వెంచర్స్ వారు కూడా తమ పూర్తి సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. ఈ రాజమండ్రిలో జరుగుతున్న ఈ డాగ్ షోకి అయితే పెద్ద ఎత్తున ఆదరణ అయితే లభిస్తుందని చెప్పాలి. ఇక్కడ రకరకాల బ్రీడ్స్ అయితే ఇప్పటి వరకు ప్రదర్శన అయితే జరుగుతుంది. ఇంకా ప్రస్తుతం ఇటువంటి పెట్ షోలు అయితే ఇంకా జరగాలని ఏదైతే దీనికి ఉన్న స్పాన్సర్స్ అందరూ కూడా తెలుపుతున్నారు. ప్రత్యేకంగా శ్రీనిధికి సంబంధించిన వెంచర్స్ వారు కూడా పెట్ షోల నిర్వహణకు తాము ముందుకు వస్తామని, రాజమండ్రి కేంద్రంగా పలు పెట్ షోలు నిర్వహించడం ఆహ్లాదకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే బౌ సంబంధించిన నిర్వాహకులు తరుణ్ కూడా ఈ పెట్ షో నిర్వహించడం తమకు చాలా హ్యాపీగా ఉందని, ఈ రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక బ్రీడ్స్ వచ్చి ప్రదర్శన జరిగిందని కూడా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్.